17 సెకన్లలో జీవితం మారిపోతుందా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని మన లక్ష్యాల్ని చేరుకోవడానికి మన ఆలోచనలనే ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చో చెప్పే ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి, దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, జస్ట్ 17 సెకండ్ల స్వచ్ఛమైన ఫోకస్ మన జీవితాన్ని మార్చగలదా? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక ఒక పెద్ద సిద్ధాంతమే ఉంది. ఇంతకీ ఆ కొద్ది క్షణాల ఏకాగ్రత అంత పెద్ద మార్పుకు ఎలా కారణమవుతుంది? పదండి, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ టెక్నిక్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 విషయాలు చూడాలి. ఫస్ట్, ఆ 17 సెకండ్స్ ప్రామిస్ ఏంటి? ఆ తర్వాత మైండ్ ఎనర్జీ అట్రాక్షన్ అంటే దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, ఈ టెక్నిక్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో తెలుసుకుని మన ఫోకస్ను ఇంకా ఎలా పెంచాలో నేర్చుకుని ఫైనల్గా ఇంటెన్షన్ అంటే సంకల్పశక్తి గురించి మాట్లాడుకుందాం. సరే, మొదలు పెడదాం. ఫస్ట్ సెక్షన్, 17 సెకండ్ల వాగ్దానం. ఒకే ఒక్క క్షణం ఏకాగ్రత ఇంత పెద్ద మార్పును ఎలా తీసుకురాగలదు? ఇంతకీ ఈ పద్ధతి వెనక ఉన్న అసలు ఐడియా ఏంటి? దాని వెనుకున్న కోర్ ఐడియా చాలా సింపుల్. మనకు కావాల్సిన ఒక కోరిక మీద సరిగ్గా 17 సెకండ్లపాటు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్యూర్గా ఫోకస్ పెడితే అదొక ఇగ్నిషన్ పాయింట్ లాంటిదట. అంటే ఒక నిప్పురవ్వలా పనిచేస్తుంది. మన లక్ష్యాన్ని నిజం చేసే ప్రాసెస్ను స్టార్ట్ చేసే ఆ మొదటి స్పార్క్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్, మనసు, శక్తి ఇంకా ఆకర్షణ. అసలు ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇదంతా ఊరికే అనుకోవడమేనా, లేకపోతే దీని వెనుక ఏదైనా లాజిక్ ఉందా? ఈ మొత్తం టెక్నిక్కు బేస్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఇది చెప్పేది ఒక్కటే, మనం దేన్నిదైతే మనసు పెడతామో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో దాన్నే మన జీవితంలోకి ఆకర్షిస్తాం. మన ఆలోచనలు ఒక మ్యాగ్నెట్ లాంటివేనమాట. ఈ సిద్ధాంతం ప్రకారం మన ప్రతి ఆలోచన జస్ట్ ఒక థాట్ కాదు, అదొక ఎనర్జీ. ప్రతి ఆలోచనకు దానికి సొంతంగా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందట. అచ్చం మనం పంపే రేడియో సిగ్నల్లాగా మన ఆలోచనలు కూడా విశ్వంలోకి ప్రసారమవుతుంటాయి. మరి ఇక్కడున్న అసలు సీక్రెట్ ఏంటంటే, మన ఆలోచనల ఫ్రీక్వెన్సీ మనం కోరుకుంటున్న దాని ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే, రేడియోలో మనకు కావలసిన పాట వినాలంటే కరెక్ట్ స్టేషన్కి ట్యూన్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా మన ఆలోచనల్ని మన లక్ష్యానికి ట్యూన్ చేయాలి. అప్పుడే అది మనకు దక్కుతుంది. సో ఈ టెక్నిక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కాన్షియస్ మైండ్ను దాటి మన కోరిక అనే విత్తనాన్ని నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్లో అంటే అవచేతన మనస్సులో నాటడం. ఎందుకంటే అసలైన పవర్ అంతా అక్కడే ఉంది. మన ఆలోచనల్ని నిజం చేసే శక్తి సబ్కాన్షియస్ మైండ్కే ఉంటుంది. ఓకే, థీరీ చాలు, ఇక ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. మూడో సెక్షన్, అసలీ టెక్నిక్ను స్టెప్ బై స్టెప్ ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఈ కాన్సెప్ట్ను బాగా పాపులర్ చేసింది అబ్రహం హిక్స్. వాళ్ళ టీచింగ్స్ ప్రకారం 17 సెకండ్ల స్వచ్ఛమైన ఆలోచన మేనిఫెస్టేషన్ అనే ఇంజిన్ను స్టార్ట్ చేసే ఆ కీ లాంటిది, ఆ మొదటి స్పార్క్ అనమాట. అయితే ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం బర్నింగ్ డిజైర్ అంటే తీవ్రమైన కోరిక. ఇది అంటే ఏంటంటే, ఎలాంటి డౌట్సు, అనుమానాలు లేకుండా మనకిది కావాలి అని పూర్తి క్లారిటీతో, ప్యాషన్తో కోరుకునే ఒకే ఒక్క లక్ష్యం. ఈ ప్రాసెస్ను ఒక 4 సింపుల్ స్టెప్స్లో చేయొచ్చు. ఫస్ట్, ప్రశాంతంగా ఉండే ఒక చోటు చూసుకుని మైండ్ను రిలాక్స్ చేయాలి. సెకండ్, మన బర్నింగ్ డిజైర్ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. థర్డ్, ఆ కోరిక అప్పుడే నిజమైనట్టుగా ఫీలింగ్స్తో సహా ఊహించుకోవాలి. అండ్ ఫైనల్గా ఆ ఆలోచనను, ఆ ఫీలింగ్ను సరిగ్గా 17 సెకండ్ల పాటు కదలకుండా పట్టుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో ఎమోషన్ అంటే భావోద్వేగమే కింగ్. జస్ట్ ఆలోచిస్తే సరిపోదు, ఆ సక్సెస్ను ఫీల్ అవ్వాలి. ఆ ఆనందాన్ని, ఆ రిలీఫ్ను, ఆ కృతజ్ఞతను నిజంగా అనుభవించాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్కు లాజిక్ అర్థం కాదు, దానికర్థమయ్యేది ఫీలింగ్స్ మాత్రమే. సరే, మరి 4వ సెక్షన్, ఏకాగ్రతను పెంచటం. ఆ ఫస్ట్ 17 సెకండ్లలో ఒక నిప్పురవ్వ వేశాం, దాన్ని ఒక పెద్ద మంటగా ఎలా మార్చాలి? 17 సెకండ్ల తర్వాత ఏంటి కథ? అక్కడతో ఆగిపోకూడదు. ఆ మొమెంటంను ఇంకా బిల్డ్ చేయాలి. మన మొదటి 17 సెకండ్ల ఫోకస్ ఉంది కదా, అది ఇగ్నిషన్ పాయింట్. అంటే జస్ట్ ఎంజిన్ స్టార్ట్ చేసినట్టు ఎనర్జీ ఫ్లో అవ్వడం మొదలవుతుంది, అంతే. ఇప్పుడు అదే ఆలోచనను ఇంకో 17 సెకండ్లు అంటే
మొత్తం 34 సెకండ్లు కంటిన్యూ చేస్తే ఆ ఎనర్జీ ఇంకాస్త బలపడుతుంది, మొమెంటం బిల్డవడం స్టార్ట్ అవుతుంది. ఇక 51 సెకండ్లు వరకు అదే ఏకాగ్రతను మెయింటైన్ చేయగలిగితే మన థాట్ ఫ్రీక్వెన్సీ పవర్ బాగా పెరుగుతుంది. అప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ ఇంకా స్ట్రాంగ్గా పనిచేయడం మొదలవుతుంది. ఫైనల్గా మొత్తం 68 సెకండ్లు అంటే దాదాపు 1 నిమిషం పైన అదే ఫోకస్తో ఉండగలిగితే దాన్ని ప్యూర్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఈ స్టేజ్లో మన ఎనర్జీ మన కోరికతో కంప్లీట్గా అలైన్ అయిపోతుంది. ఇక మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఫుల్ స్వింగ్లో మొదలవుతుంది. ఓకే, మన చివరి సెక్షన్ సంకల్పశక్తి. సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? అసలు టేక్అవే ఏంటి? నిజానికి ఇది కేవలం ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాత్రమే కాదు, ఇదొక పవర్ఫుల్ మెంటల్ ఎక్సర్సైజ్. మన మైండ్ని డిసిప్లిన్లో పెట్టడానికి, మన సంకల్పాన్ని ఫోకస్ చేయడానికి ఇదొక ట్రైనింగ్ లాంటిది. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక పాజిటివ్ ఆలోచన మీద ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. సో మనం గుర్తుపట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవి. మన ఫోకస్కు పవర్ ఉంది. ఫీలింగ్స్ మన ఆలోచనలకు బలాన్నిస్తాయి. ఆలోచనలో క్లారిటీ చాలా ముఖ్యం. ఇంకా కన్సిస్టెన్సీతోనే మొమెంటం వస్తుంది. ఈ 4 కలిస్తే మన సంకల్పం ఒక శక్తివంతమైన ఫోర్స్గా మారుతుంది. చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: ఇన్ని డిస్ట్రాక్షన్స్తో నిండిన ఈ ప్రపంచంలో మన పూర్తి ఏకాగ్రతకు, మన ప్యూర్ ఇంటెన్షన్కు నిజంగా అర్హమైన ఆ ఒక్క కోరిక ఏది? ఎందుకంటే ఆ ఒక్కదాన్ని ఎంచుకోవడమే మనం తీసుకునే అతిపెద్ద నిర్ణయం కావచ్చు.